పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 27 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 27 నుండి. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహమంతటిని కలవరపరచు అతన్ని బలవంతముగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్న వాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఎలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకొని వచ్చనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఈడ్చి వెంటనే తలుపులు మూయబడిను. వారతని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చింది. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకుని వారి వద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రాణు వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి, ఇతడెవడు, ఏమి చేసినని అడుగగా, సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతను తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించింది. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చింది. ఎలయనగా వాణ్ణి చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను. చదవబడిన దైవలేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మమ్మును ప్రేమించుచు కరుణించుచు విడువక ఎడబాయక కృపచూపుచూ ఉన్నవాడా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, మా కొరకు గొప్ప పుణ్యకార్యాన్ని చేసిన వాడవు, ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన వాడవు నీవు. మా బ్రతుకులో మా ప్రభువా ఎంతో విశేషమైన ఉన్నతమైన కార్యాలు చేసిన వాడవు నీవు. అందును బట్టి మిమ్మును మేమెంతగానో స్తుతించుచు ఉన్నాం. మమ్మను ప్రేమించిన వాడవు, మాకు చాలిన వాడవు, మమ్మను విడువక ఎడబాయక ఎంతో గొప్ప కార్యాలు మా ఎడల జరిగిస్తున్న వాడవు. మా ప్రభు, అన్ని విధాల ఎల్లవేళలా మీరు తోడయుండి కాపాడుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీరు చూపుచున్న మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని మేమెంతో స్తుతించుచు అన్ని విధాలా ఆదుకున్నందుకు కృతజ్ఞతలు అర్పించుచు చదవబడిన లేఖనాలలో నుండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనము దాదాపు 26 సంగతులు, 26 వచనాలు మనము విన్నట్లు గుర్తుకు ఉండుంటుంది. 27వ వచనములో 7 దినములు కావచ్చినప్పుడు అన్నాడు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములు అతని చూచి అన్నాడు. సంఖ్యాకాండములో 6వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినము అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒక దానితో పాప పరిహారార్థ బలి, 2వ దానితో దహన బలిని అర్పించి, వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకుని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. ఈ వచన భాగాన్ని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు గమనించాల్సిన సత్యం, ప్రియులారా, వారి తల వెంట్రుకలు ఒరిగించుకొని ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు, వారి వెంట్రుకలు గొరిగించుకుని దినము వచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు, ఆసియా అనగా చిన్న ఆసియా, దానికి ముఖ్య పట్టణం ఎఫెసు. ఎఫెసులో పౌలుతో వాదించిన వారు దేవాలయములో పౌలును చూచారు అని చెప్పాడు. ఒకప్పుడు వీరెవరు? పౌలుతో వాదించిన వారే అనే విషయాన్ని చూస్తాం. 18వ అధ్యాయం 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను అన్నాడు. యూదులతో తర్కించుచూ ఉండెను. 19వ అధ్యాయం 1వ వచనం. అపొల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా అనే మాటలు చూస్తాం. ఇక 8-9 వచనాలు అక్కడే. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున
అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని తురన్ను ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. యూదులు ఆయనను ఎప్పుడూ కూడా వాదిస్తూనే ఉన్నారు, తర్కించుతూనే ఉన్నారు అని చెప్పాడు. 20వ అధ్యాయం 19వ వచనం కూడా మనము విన్న విషయాలే. 20వ అధ్యాయములో 19వ వచనంలో ఆయన జీవితంలో యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను అన్నాడు. ఎన్ని కుట్రలు చేస్తూ, ఎన్ని రకాలుగా వాదిస్తూ, ఎన్ని రకాలుగా తర్కించుచూ ఉన్నారో, ఎదిరించుచూ ఉన్నారో, దూషించుచూ ఉన్నారో ఆ సంగతులు మనకి అర్థమవుతానే ఉన్నాయి. అయితే ప్రియులారా, పౌలును ఎప్పుడైతే వారు దేవాలయములో చూచారో ఎఫెసీయుడైన త్రోఫీమును కూడా పౌలు దేవాలయములోనికి తీసుకొని వచ్చాడని తలంచారు. అన్యులైన కొందరిని ఆ పట్టణములో వారు చూచినప్పటికీ పౌలు వారిని దేవాలయములోనికి తీసుకొని రాలేదు. అయినను పౌలు వారిని తీసుకొని వచ్చాడని భావించి సమూహమును కలువరపరచి పౌలును బలత్కారముగా పట్టుకొని దేవాలయము వెలుపలికి ఈడ్చి పౌలు పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి ఉన్నాడని కేకలు వేశాడు. 28, 29, 30 వచనాలు అదే. వారు కేకలు వేశారు. పౌలు ఆ పెద్దల మాటలకు ఏకీభవించకపోయినచో అక్కడ దేవాలయములోనికి ప్రవేశించేడివాడు కాదు. పౌలు యూదులను సమాధానపరచవలనని తలంచాడు. అయితే వారు అతని చంపవలనని చూచియుండగా పట్టణమంతయు గలిబిలిగా ఉండెను అన్నాడు. పట్టణంలో చూశారు అన్యులైన వారిని, ఒకప్పుడు పౌలుతో వచ్చారని. ఇప్పుడు పౌలు దేవాలయంలోనికి రాగా ఇప్పుడు వారందరూ ఆ పట్టణంలో చూసిన వారు కూడా మందిరంలో ఉన్నారు అని వారు గలిబిలి చేయడం ప్రారంభించారు. సహస్రాధిపతికి ఈ వర్తమానము రాగా అతడు రాను వారిని శతాధిపతిని తీసుకొని వీరి యొద్దకు పరుగెత్తుకొని వచ్చాడు అని వ్రాయబడి. ఎప్పుడైతే వారు సహస్రాధిపతిని చూచారో పౌలును కొట్టుట మానివేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో యెరూషలేము రోమా ప్రభుత్వము క్రింద ఉంది. అర్థమైందండి? ఆయన చూడగానే కొట్టడం ఎందుకు మానేశారంటే యెరూషలేము రోమా ప్రభుత్వం క్రింద ఉంది. సహస్రాధిపతి వీరేం చేశారని వారిని అడిగాడు. జనసమూహములో కొందరు అలాగూ చెప్పారు, కొందరు ఇలాగూ చెప్పారు. కొందరు అలాగూ కొందరు ఇలాగూ కేకలు వేశారు. ఎప్పుడైతే అలా చెప్పారో ఈ సహస్రాధిపతి అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి పౌలును తీసుకుపొమ్మని ఆజ్ఞాపించినట్లు చూస్తాం. వీరు గుంపులు కూడి బలత్కారము చేయుచున్నందున సైనికులు అతని మోసుకొని పోవలసి వచ్చాను అన్నాడు. ఎలయనగా వారిని చంపుమని కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోనై ఉండగా పౌలు సహస్రాధిపతిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాడు. నీతో ఒక మాట నేను చెప్పవచ్చునా అన్నాడు. పౌలు ఎప్పుడైతే గ్రీకు భాషలో ఆ మాట మాట్లాడాడో అధిపతి చూచి ఆశ్చర్యపడ్డాడు అని మనం చూడవచ్చు. చూడండి 21వ అధ్యాయం
21వ అధ్యాయం. ఈ పటాలపు అధిపతి, సైనికులు, రాణువారు వీరందరూ ఆయనను పట్టుకొని ఎంత ఇబ్బందులు పెట్టారో మనము 30వ వచనము నుండి ఆ సంగతులు చూస్తూ ఉన్నాం. చంపాలి ఆయనని కేకలు వేసినట్లు చూస్తాం. ఇక 37లో కోటలోనికి తీసుకొని పొమ్మన్నాడు. అతడు పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా అన్నాడు. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవుగావా అని అడిగాడు. ఇంతకు మునుపు ఈ పై అధికారి ఏం చేశాడండి? రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవుగావా? అందుకు పౌలు, నేను కిలికియలో తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత మెట్ల మీద నిలబడి జనులకు సేజైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను కనుక ఇక్కడ అధిపతి పౌలును ఏమన్నాడు? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తీయుడవు నీవుగావా అని మాట్లాడు. నేను కాదయ్యా, నేనెవరో అని చెప్పాడు. 39వ వచనం. నేను తార్సువాడైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను అని మాట్లాడినట్లుగా చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, పౌలు నిజమైన నేరస్తుడుగా పట్టబడినని ఆ అధికారి తలంచాడు. ఎందుకంటే ఇంతకు మునుపు 4,000 మంది నరహంతకులను నడిపించిన ఐగుప్తీయుడై ఉండవచ్చునని అతడు తలంచాడు. అప్పుడు పౌలు తన సంగతి తాను చెప్పినప్పుడు ఆసియా మైనర్లోని కిలికియా రాష్ట్రానికి రాజధాని, అది వ్యాపార కేంద్రం తార్సు. దానికి విద్యాతత్వ శాస్త్రం అంటే ఏథెన్సు కంటే ఎక్కువ ఆసక్తి. అక్కడ ఆ గొప్ప పట్టణపు పౌరసత్వం ఆయనకుంది. అప్పుడు ఆ పట్టణములో నివసించే వారందరూ రోమా పౌరులుగా వారు గుర్తించారు. 39వ వచనంలో చూచాం, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని పౌలు వేడుకున్నాడు. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సేజైగా చేసెను అనే మాట చూస్తాం 40వ వచనంలో. అవును, వారు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడప్పుడు పౌలు అలాగున మాట్లాడిన సందర్భాలు మనం ఎరుగుదు. 12వ అధ్యాయం 17వ వచనం, అతడు ఊరకుండుడని వారికి సేజైగా చేసి, ఊరకుండుడని వారికి సేజైగా చేసి అనే మాట చూస్తున్నాం. ఊరకుండండి, ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి అనే మాట చూస్తాం. సేజైగలు చేసిన వారు ఉన్నారు. పేతురు సేసైగా చేశాడు, పౌలు చేసైగా చేశాడు. 13వ అధ్యాయములో కూడా 16వ వచనం, అప్పుడు పౌలు నిలువబడి సేసైగా చేసి ఇట్లా నేను చేసైగా చేసి అంటే అల్లరి ఎక్కువ అవుతుంది. ఆగండి, ఆగండి, మీరు ఆగండి, అల్లరి చేయకండి. సేసైగా చేసి
అప్పుడు వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు హెబ్రీ భాషలో ఇలా చెప్పాడు. అతడు మాట్లాడిన సందేశం 22వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనం ఆలోచన చేసినప్పుడు పౌలు నేరస్తుడు కాకపోయినా, ఆయనలో లోపాలు లేకపోయినా ఆయన నేరస్తుడని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. పౌలు జీవితములో ఎన్నోసార్లు ఆయనకు విరోధముగా ఎన్నో ప్రయత్నాలు చేయ ఉద్దేశించారు. అతన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు కూడా జరిగాయి. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. యూదులు అతని చంపనాలోచించిరి అని చూస్తాం. యూదులు అతని చంపనాలోచించారు. అక్కడే 9:24లో పౌలును చంపవలనని వారు రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచూ ఉండిరి అని మనం చూస్తాం. ప్రియులారా, ఆయన ఎక్కడైనా చంపాలి వారి ఆలోచనదే. ఆ సమయంలో గంపలో నుంచి గోడ గుండా అతన్ని దించారు అని 25వ వచనంలో చూస్తాం. అలాగే 20వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకు మాసిదోనియాలో కలిగిన ఇబ్బంది, యూదులు అతని మీద కుట్ర చేశారు అని మనం చూస్తాం. యూదులు అతని మీద కుట్ర చేశారు. అలాగే అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 10వ వచనములో యెరూషలేములోని సన్హెడ్రిన్ సభ ఎదుటే, యెరూషలేములో సన్హెడ్రిన్ సభ ఎదుట పౌలును చీల్చివేయుటకు ప్రయత్నించారు. పౌలును చీల్చివేయడానికి ప్రయత్నించారు. ఇక అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 12 నుండి 22 వచనాలు. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 12 నుండి 22 వచనాలు. అసలు పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారు. పౌలును చంపు వరకు మేము అన్నపానములు పుచ్చుకొనము అని ఒట్టు పెట్టుకున్నట్లు చూస్తాం. ఎంతమంది? 40 మంది కంటే ఎక్కువ మంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి,
40 మంది కంటే ఎక్కువ మంది పౌలును చంపు వరకు మేము అన్నపానాలు పుచ్చుకో అన్నారండి. ఇక ఆ తర్వాత కైసరులో అపోస్తల కార్యాలు 25:3 25:3 కొందరు యూదులు అతని చంపుటకు పొంచి ఉన్నారు అని వ్రాయబడింది. అతన్ని చంపడానికి పొంచి ఉన్నారు. అతన్ని చంపడానికి పొంచి ఉన్నారు. అంతేకాదు, అపోస్తల కార్యాలు 14:5 ఈ కొనియలో రాళ్ళు రువి చంపాలని ఉండిరి. రాళ్ళు రువి చంపాలనుకున్నారు. రాళ్ళు రువి చంపాలనుకున్నారండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 23వ వచనం 28వ వచనం. వారు రౌద్రముతో నిండి, ఎఫెసులో జరిగింది, వారు రౌద్రముతో నిండిన వారుగా ఉండి వారు చేసిన కార్యం అక్కడ చూస్తాం. ఇక అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. లుస్త్రలో ఏం జరిగింది? లుస్త్రలో అంత్యోకయ ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షము చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయాడనుకొని పట్టణము వెలుపలకు ఈడ్చివేసిరి. పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చివేశారు. ఏమండి? పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చివేశారు అని చూస్తాం. ఇక ఫిలిప్పీ పట్టణంలో అతని కొట్టి చెరసాలలో ఉంచారు. అపోస్తల కార్యాలు 16:19. అక్కడ జరిగింది ఏంటి? దొమ్మిగా వచ్చారు 1, 2 వస్త్రములు లాగివేశారు. 1 దొమ్మిగా వచ్చారు, 2 వస్త్రములు లాగివేశారు, 3 బెత్తములతో కొట్టారు, 4 చాలా దెబ్బలు కొట్టారు, 5 చెరసాలలో వేశారు, 6 కాళ్లకు బొండ బిగించారు. కాళ్లకు బొండ బిగించారు. ప్రియులారా, మీరు గమనిస్తే పౌలును ఎంత చిత్రహింసలు పెడుతున్నారు. ఏథెన్సు పట్టణంలో అయితే 17-18 అపోస్తల కార్యాలే హేళన చేశారు. 17:32లో అపహాస్యము చేశారు. ఏథెన్సులో హేళన చేశారు. కైసరులో
26, 24 కైసరలో వెర్రివాడవు అన్నారు. వెర్రివాడవు అన్నారు. అపోస్తలుల కార్యాలు 24, 5-9 వచనాలలో అతని మీద తప్పుడు నిందలు మోపారు. అంటే రుజువులు లేని నేరములు అనేకములు అతని మీద మోపారు. రుజువులు లేని నేరాలు, నిరూపణ లేని ఆరోపణలు అని చెప్పాలి. నిరూపణలు లేని ఆరోపణలు. ఇక 1, 2 అతడు నరహంతకుడు అన్నారు. అపోస్తలుల కార్యాలు 28, 3, 4లో నరహంతకుడు అన్నాడు. అతన్ని జైల్లో బంధించారు. కైసర్లో 2 సంవత్సరాలు. అపోస్తలుల కార్యాలు 24, 27 అపోస్తలుల కార్యాలు 24, 27 కైసర్లో 2 సంవత్సరాలు అతన్ని బంధించారు. రోములో కూడా బంధించారు. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:9. అసలు అందరూ అతన్ని విడిచిపెట్టేశారండి. అందరూ అతన్ని విడిచిపెట్టారు. 2 తిమోతికి రాసిన 2 పత్రిక 4, 10వ వచనం, 16వ వచనం. అందరూ ఆయనను విడిచిపెట్టేశారు. అందరూ ఆయనను విడిచిపెట్టేశారు. ఇంకో మాట చెప్తే, మొదట విశ్వాసులే ఆయన్ను నమ్మలేదండి. 9:26 విశ్వాసులే ఆయనను నమ్మలేదు. విశ్వాసులే ఆయన్ని నమ్మలేదు. విశ్వాసులే ఆయన మీద అయిష్టత చూపించారు. ఫిలిప్పీ పత్రిక 1, 14-18 విశ్వాసులే అతని మీద అయిష్టత చూపించారు. పౌలు చేసే ఏ పనైనా స్వదేశీయులు గాని ఇతరులు గాని వ్యతిరేకిస్తూనే వచ్చారు. అది అంత్యోకయ, అది ఈకొనియా, అది కైసరయా, అది ఎక్కడే గాని ఇన్ని పరిస్థితుల గుండా ప్రయాణం చేశాడండి. నాకు బాగా వేదన కలిగించిన విషయం ఏంటంటే, అందరూ అతన్ని విడిచిపెట్టేశారు. నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు, పరిశుద్ధులు అపరిశుద్ధులు, ఇంకెవరే గాని ఆయన్ని విడిచిపెట్టేశారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే, ప్రభువు అతనిని విడిచిపెట్టలేదు. ప్రభు అతన్ని విడిచిపెట్టలేదు. ఇన్ని శ్రమలు వచ్చినా ప్రభువును అతడు విడిచిపెట్టలేదు. అది మీరు ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చదువుకోండి. ఎన్ని శ్రమలు, కపట సహోదరుల వలననైన ఆపదలు, ఎన్ని నిందలు, ఎన్ని నేరాలు మోపారు. అందుకే ఎవరన్నా గబుక్కున ఒక సహోదరుడి మీద రకరకాల నేరాలు మోపారనుకోండి, చిటుకు నమ్మేయకూడదు. నమ్మేసి ఆత్మీయులను దూరం చేసుకోకూడదు.
ఈవేళ చాలా మంది చేసే పనులు ఇవే. భయంకరమైన పనులు చేస్తున్నారు. విశ్వాసులే ఆయన నమ్మలేదు, ఆయనతో ఉన్నవారే ఆయన నమ్మలేదు. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు ఆయన ఎదుర్కొన్నా ప్రభువును విడిచిపెట్టలేదు. ప్రభువు ఆయనను విడిచిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టిపోయారు. ప్రియులారా, ఈరోజు ప్రజలు ఎలాంటోళ్ళో తెలుసు కదా. అన్ని ఆయన దగ్గర బాగుంటే మంచోడు, తప్పు చేసినా కూడా మంచోడే మనకు సాయం చేస్తే. ఒకవేళ ఆయన దగ్గర ఏమీ లేదనుకోండి, తప్పు చేయకపోయినా బయటికి వెళ్ళి షడ్డోడు అని చెప్తున్నారు ఈవేళ ఆయనతో ఉన్నవారే. నిజమా కాదా? చెప్పండి, నిజమా కాదా? ఈవేళ బెల్లం ఉంటేనే చీమలండి, బెల్లం లేకపోతే చీమలు లేవు అన్న చందంగా భక్తి జీవితం తయారైపోయింది. డబ్బులు బాగా పెట్టుబడి పెట్టేవాడు ఉంటే వాడు ఎన్ని తప్పులు చేసిన గొప్ప నాయకుడే. ఆ వ్యక్తి దగ్గర డబ్బు లేదు, బీదవాడు, న్యాయంగా భక్తిగా ఉండమని చెప్తాడు. ఆయన మీదని నిప్పులు కుప్పబోసిపోతా ఉంటారు. ప్రియులారా, పౌలు అనుభవించిన ఈ సంగతులన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా చాలా వివరాలు, నేను కొన్ని మాత్రమే మీకు చెప్పాను. ఈ వివరాలన్నీ బైబిల్ కాలేజీలో 2వ సంవత్సరం వారికి చెప్తా ఉంటారు. చాలా విషయాలు మీకు కొద్దిగా మాత్రమే చెప్పాను. ప్రియులారా, నిజంగా అందరూ విడిచిపెట్టినా ప్రభువు అతనిని విడిచిపెట్టలేదు. పౌలు ప్రభువును విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా మనం నేర్చుకోవలసిన పాఠం అదే. మనకెన్ని శ్రమలు వచ్చినా మనం ప్రభువును విడిచిపెట్టవద్దు. అసలు శ్రమ దినమున కృంగిపోవద్దు, చేతగాని వాళ్ళమవుతాం. నేనైతే ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని నిందలు నేరాలు మోపినా ధీటుగా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను. ఇంతవరకు నా ఎదుటకు వచ్చి నా మీద నేరాలు మోపినోళ్ళు లేరు. చాటుగా ఎన్నో చెప్పుకుంటా ఉంటారు, వినబడతా ఉంటాయి. సాహసించి ముందుకు రాలేనప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలి వెళ్ళి అనిపిస్తూ ఉంటుంది నా మట్టు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ఒకటే గురిగా పెట్టుకుంటాను. నా ప్రభువు నా కొరకు చాలా శ్రమలు పడ్డాను. సంఘములో కొదువైన వాటి కొరకు పౌలు చాలా శ్రమలు పడ్డాడు. ఇప్పుడు మనం కూడా ప్రభు కొరకు ఎంతటి శ్రమనైనా అనుభవించాలి, ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. ఆ విధమైన అనుభవాన్ని మనము కలిగి దేవునికి నిత్యం మహిమకరంగా జీవించాలి. అలాగున ప్రతి ఒక్కరం సిద్ధపడదాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మాలాంటి వ్యక్తే పౌలు, కానీ ఎన్ని కుట్రలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నేరాలు, ఎన్ని నిందలు, ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నాలు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టడం, బెత్తాలతో కొట్టడం, బొండలు బిగించడం, జైల్లో వేయడం. మా ప్రభువా, ఒక్కటి కాదు నాయన, అవన్నీ మేము చూస్తున్నప్పుడు మీ కొరకు ఆయన ఎంత ధైర్యంగా, తేటగా, ధీటుగా నిలిచాడో ఈనాడు మేము అలాగూ నిలవలేకపోతున్నాం. దయతో క్షమించండి. ఆయనలా
మీ కొరకు రోషము కలిగి బ్రతకలేకపోతున్నాం. ఆయనలాగా మిమ్మును తేటగా ప్రకటించలేకపోతున్నాం. క్షమించు ప్రభు. మీ కొరకు, మీ నామ ఘనత కొరకు, నిత్యము మిమ్మును మహిమపరచుట కొరకు మా ప్రాణాత్మ దేహములను అప్పగించుకొని మీ కొరకు నమ్మకంగా జీవించుట మాకు నేర్పించండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు, కూడికలో వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించి మీ కృపతో బలపరచి భద్రపరచి క్షేమస్థితిని కలిగింపజేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమును స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.